నాకు జేఈఈ మెయిన్ ఫస్ట్ అటెంప్ట్లో 24% కట్ చేస్తే సెకండ్ అటెంప్ట్లో 90%. ఎట్లా అవుతుంది అట్లా? సో అది తెలుసుకోనికి మనం ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసినాం. సో అంత కష్టమేం కాదు, ఈజీగా తీసుకోవచ్చు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. అయితే ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటా. సో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో, కొంచెం అవాయిడ్ చేయండి. సో చాలామందికి ఇప్పుడు జేఈఈ మెయిన్ ఫస్ట్ అటెంప్ట్ అయిపోయింది. చాలామంది నా కామెంట్స్లో కానీ లేకపోతే పర్సనల్ కూడా కలిసిరు, చాలామంది జూనియర్స్ ఉంటారు కదా. సో వాళ్ళు ఏంటంటే నాకు ఫస్ట్ అటెంప్ట్లో మంచి రాలేదు అని చెప్పి చాలా బాధపడుతున్నారు. సో వాళ్ళకి చెప్పేది ఒకటి ఏంటంటే, చిల్ ఉండండి, సెకండ్ అటెంప్ట్ మీకు ఒక ఆప్షన్ ఉంది, ఓకేనా? చాలా ఎగ్జామ్స్కి అట్లా సెకండ్ ఆప్షన్ అనేది ఉండనే ఉండదు, ఒకటే అటెంప్ట్ ఉంటుంది, దానిలో కొట్టేసాల్సి వస్తుంది అట్లా. సో మీకు ఒక ఆప్షన్ ఉంది, సో యూజ్ చేసుకోవచ్చు మంచిగా. సో నేను ఒక 5 to 6 టిప్స్ చెప్తా, ఎట్లా సెకండ్ అటెంప్ట్ ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. నేను మాత్రం రియాలిటీ చెక్ ఇస్తా, ఏమి మీకు అబ్బా మీరు ఇట్లా చేయండి గైస్ ఇట్లా వచ్చేస్తుంది మీకు ఇట్లా అని చెప్పేసి ఏం స్మూత్నెస్ ఏమి ఉండదు, రియాలిటీ చెక్ ఉంటుంది. అంటే చాలామంది హార్ష్గా అనిపించవచ్చు, బట్ తర్వాత కొన్ని రోజుల తర్వాత మీకు అర్థమవుతుంది, రైట్ ఓకే అది చెప్పింది కరెక్టే అని చెప్పేసి. సో వీడియోకి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా? ఫస్ట్ పాయింట్ వచ్చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏంది నాకు తెలియదా అని చాలామంది డౌట్ వస్తుండొచ్చు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పక్కా ఉండాలి, ఎందుకంటే ఫస్ట్ టైంలో చాలామందికి లో ర్యాంక్స్ వచ్చినాయి, లేకపోతే క్వాలిఫై అయ్యారు. బట్ నేను లాస్ట్ వీడియోలో చెప్పిన కదా, చూసుకోకపోతే చూడండి. సో చాలామందికి లో ర్యాంక్స్ వచ్చినాయి, లేకపోతే అట్లా టిక్ టాక్ క్వాలిఫై అయ్యారు అట్లా వచ్చినాయి. మంచిగా వచ్చిన గురించి సెకండరీ, అది పక్కన పెట్టిద్దాం. కానీ నార్మల్గా వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నా. ఆల్మోస్ట్ చాలా నెంబర్ ఆఫ్ పర్సెంటేజ్ స్టూడెంట్స్కి ఇద్దరు క్వాలిఫై అయినా ఉండకపోయి ఉండొచ్చు, లేకపోతే క్వాలిఫై అయినా కూడా తక్కువ వస్తుండొచ్చు. సో ఇట్లుంటుంది. సో నేనేం చెప్తున్నా అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ అని మెయింటైన్ చేయాలి, ఎందుకంటే నా వల్ల అయినప్పుడు మీ వల్ల పక్క అవుతుంది. ఎందుకు అట్లా అంటున్నానంటే, నేను ఒక 1 minute స్టోరీ చెప్పేస్తాను. అది మనం నా గురించి ఒక స్టోరీలో మళ్ళీ సపరేట్గా చెప్తాను, జేఈఈ స్టోరీ ఎట్లా ఉంటుందో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది 2 years మొత్తం, ఇంటర్మీడియట్ 2 years మొత్తం కోవిడ్ నడిచింది. నేను నారాయణ స్టూడెంట్, బట్ ఆ హాస్టల్లో లేకుండే. ఎందుకు అంటే కోవిడ్ ఉండే కాబట్టి అసలు మొత్తం ఇంట్లోనే ఉండే. సో దానివల్ల మీకు తెలుసు ఇంట్లో ఉంటే ఏమవుతుందో. సో చదవలేను. సో లాస్ట్ మూమెంట్లో ఫస్ట్ టైం రాసినాక నాకు ఒక క్లారిటీ వచ్చింది, అరే నేను ఏం చేస్తున్నా, 24% వచ్చింది, గట్టిగా కూర్చున్నా. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే నాకు 90% వచ్చింది సెకండ్ అటెంప్ట్లో. సో మీరు కూడా మీ మీద కాన్ఫిడెన్స్ ఉంచుకోవాలి. సో ఇంకా నేను కొన్ని టిప్స్ చెప్తాను నెక్స్ట్లో, అవి ఫాలో అవ్వాలి పక్క. ఫాలో అయితే వస్తుంది. నేను చెప్తున్నా ఇవన్నీ కంపల్సరీ ఫాలో అయితే రాసి పెట్టుకోండి. మీకు క్వాలిఫై కాకుండా ఎవరు ఆపలేరు. ర్యాంక్స్ ఎక్కువ వస్తే అవన్నీ పక్కన పెట్టిద్దాం, మినిమం క్వాలిఫై చాలా ఈజీ క్వాలిఫై అవ్వచ్చు. చాలామందికి ఒక క్వశ్చన్ అడుగుతారు ఏంటంటే, బ్రో 15 లక్షల మంది అప్రాక్సిమేట్గా 50 lakhs మెంబర్స్ రాస్తారు, దాని లోపల ఓన్లీ 2 lakhs మెంబర్స్ అప్రాక్సిమేట్గా 2 lakhs మెంబర్స్ క్వాలిఫై అవుతారు, అవునా కదా? సో అంత రేషియో నుంచి మనం కట్ కావాలంటే మనకు చాలా గట్స్ ఉండాలంటారు. అసలు గిట్స్ ఏం అవసరం లేదు గైస్, నేను చెప్తున్నా కదా, అస్సలు ఏం అవసరం లేదు. మీకు మీ పైన నమ్మకం ఉండాలంటే, ఎందుకంటే మీరు ర్యాంక్స్ కొడతలేరు, వేరేతో కంపీట్ చేయాలంటే మీకు ర్యాంక్స్ కావాలి, అవునా కదా? కానీ మీరు క్వాలిఫై కావాలంటే ర్యాంక్స్ అవసరం లేదు. జస్ట్ మీరు రాసే పేపర్ పైన మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి అంతే. మీరు మార్క్స్ తెచ్చుకోవాలి అంతే. మినిమం క్వాలిఫై కట్ ఆఫ్ ఉంది, నువ్వు దాన్ని క్రాస్ చేయాలి అంతే, అది మ్యాటర్. సో ఎంత టెన్షన్ పడాల్సిన అవసరం. సెకండ్ పాయింట్ వచ్చేసి మీరేం చేయాలంటే, చాలా టాపిక్స్ మనం చేయకపోయి ఉండొచ్చు. అంటే ఫిజిక్స్లో 10 chapters అనుకుందాం పర్ సపోజ్, దాంట్లో ప్రతికి 10 chapters మనం చేయలేం కదా, ఎందుకంటే కొన్ని వదిలేసి ఉండొచ్చు, కొన్ని వేసి ఉండొచ్చు. సో ఏవైతే వదిలేసారో అవి కూడా ముట్టుకోకండి ప్లీజ్, ఎందుకంటే ఇప్పుడు ఈ ఉన్న టైంలో మీరు ఆ వదిలేసిన చాప్టర్స్ చేయలేరు, అస్సలు చేయలేరు, పక్కా చెప్తున్నా. ఇట్స్ నాట్ అట్ ఆల్ పాసిబుల్, ఓకే? సో సెకండ్ థింగ్ వచ్చేసి అట్లాంటి చాప్టర్స్ వదిలేసేయండి. ఉన్న చాప్టర్స్ మీకు ఏవైతే వచ్చో అవే మీరు యూటిలైజ్ చేసుకోండి అంతే, ఇంకేం చేయకండి, ఓకే? డన్. నెక్స్ట్ థింగ్, ఈ వీడియో చూసిన వెంటనే నెంబర్ ఆఫ్ వీడియోస్ చూడడానికి అవాయిడ్ చేయండి. నెంబర్ ఆఫ్ వీడియోస్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే మీకు ఉన్న లిమిటెడ్ టైం ఆల్మోస్ట్ 45 days అనుకుంటా, ఐ గెస్, నేను కరెక్ట్ నాకు తెలీదు. సో ఈ టైంలో మీరు ఆల్మోస్ట్ ఒక సెకండ్ అటెంప్ట్ క్లియర్ చేయాలి అన్నప్పుడు మీరు నెంబర్ ఆఫ్ వీడియోస్ చూసుకుంటూ పోతే మీకు టైం ఎక్కడ దొరుకుతుంది స్టడీ చేయడానికి, ఓకే? సో ఈ వీడియో చూస్తే మ్యాక్సిమం ట్రై చేయండి, ఇక్కడ ఆపేయండి, ఇంకెళ్ళకండి, ఓకేనా? కుదిరినప్పుడు ఎప్పుడైనా క్వాలిటీ టైంలో లేకపోతే లంచ్ చేస్తున్నప్పుడు ఆ టైంలో ఇట్లాంటి వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. అండ్ మోర్ ఓవర్ మూవీస్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి అవాయిడ్ చేయండి. ఒక 45 days. చాలామంది చెప్తారు ఇన్ని డేస్ చదవండి తర్వాత ఫ్రీ ఉంటారు, కంపల్సరీ ఫ్రీ ఉంటారు. ఎందుకంటే మీకు సీట్స్ వచ్చినాక, మీకు ఎగ్జామినేషన్ అయిపోయినాక కౌన్సిలింగ్ టైంలో చాలా ఫ్రీ ఉంటారు. ఆ టైంలో మీరు ఎన్ని సినిమాలు కావాలంటే, ఎన్ని రీల్స్ కావాలంటే అన్ని చూడొచ్చు, ఓకేనా? ప్లీజ్ ఈ టైంలో మాత్రం అవాయిడ్ చేసేసేయండి. మీకు సపరేట్ ఫోన్స్ ఉంటే మీ ఫోన్స్ ఇంకో రూమ్లో పెట్టేసి మీరు ఒక రూమ్లో కూర్చొని చదువుకోండి. లేకపోతే మీకు ఫోన్స్ లేకపోతే ఇట్స్ వెల్ అండ్ గుడ్, ఎందుకంటే మీ పేరెంట్స్ ఫోన్స్ వాడతారు కాబట్టి పర్వాలేదు, మీ పేరెంట్స్ దగ్గర ఉంచుకోమని చెప్పండి. మీరు మీతోనే ఫైట్ చేయాలి ఈ టైంలో.
ఎవరు వచ్చి మీకు చెప్పరు, ఎందుకంటే తర్వాత సీట్ రాకపోతే బాధపడదు మీరు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 10 minutes నేను చెప్పిన ట్రై చేయండి. కళ్ళు మూసుకొని కూర్చొని మీరు ఎగ్జామినేషన్ పేపర్ ఎట్లయితే రాసిర్రో జేఈమెయిన్స్ ఫస్ట్ అటెంప్ట్ ఒక్కసారి కూర్చొని ఆలోచించండి. నేను ఏం మిస్టేక్స్ చేసిన, రైట్, నేను ఈ ప్రాసెస్ వెళ్ళినా ఇక్కడ తప్పిది చేసిన, మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా నేను ఇన్ని తప్పులు చేసిన. ఎవరన్నా కానీ ప్రిపేర్ కాకపోయినా మీరు ఎట్లున్నా కానీ కూర్చొని ఒకసారి కళ్ళు మూసుకొని ఒక 10 minutes ఆ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిపోయి ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి. ఓకేనా? సో మీకు చాలా మిస్టేక్స్ కనిపిస్తాయి అప్పుడే ఒక బుక్ తీసుకొని పేపర్లో రాయండి ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయో. అవి ఈ 45 daysలో రెక్టిఫై చేసుకొని ఇంకా ట్రై చేయండి. డైలీ చేయాల్సిన అవసరం లేదు, డైలీ గంటలు కూర్చోవాల్సిన అవసరం లేదు. డైలీ ఒక 10 minutes బస్ ఆ మిస్టేక్స్ అనేది తక్కువ చేసుకొని ట్రై చేయాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి రివిజన్. ఫార్ములా రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇన్ ద మార్నింగ్ అండ్ నైట్ అందరు భగవద్గీత, ఖురాన్, బైబిల్ ఇవి ఎట్లా చదువుతారు మార్నింగ్ లేచి, మీరు కూడా మార్నింగ్ లేచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములాస్ తయారు చేసుకోండి. మీరే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ పెట్టుకోండి. మీరు చేసి ఉండొచ్చు, చాలామంది చేయకపోయిన వాళ్ళు చెప్తున్నా. లేదు నాకు టైం సరిపోవట్లేదు అంటే బుక్స్ ఉంటాయి, హ్యాండ్ బుక్స్, అవి కొనుక్కోండి, అవి తెచ్చుకోండి, ఏం కాదు. ₹1 పెట్టినా కూడా ఏం కాదు ఈ టైంలో. సో బుక్స్ ఉంటే బుక్స్ తెచ్చుకోండి, లేకపోతే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. బట్ ఆన్లైన్ నేనైతే ప్రిఫర్ చేయను. నీకు హ్యాండ్ రిటన్ నోట్స్ ఉంటే మంచిగా ఉంటుంది, ఇంకా మీరు చేత్తో రాస్తేనే అది ఇంకా బెటర్ ఉంటుంది. సో మీరు అన్ని ఫార్ములాస్ అనేవి పెట్టుకోండి. ఓకేనా? ఎవ్రీడే మార్నింగ్ లేచిన వెంటనే ఆఫ్టర్ ద బ్రష్ మీరు ఏమైనా చేసుకోండి. దాని తర్వాత వెంటనే ఫ్రెష్ మైండ్తో కూర్చొని ఒక 1/2 hour ఫార్ములాస్ అన్ని రివైజ్ చేసుకోండి. ప్రతి ఒక్క సబ్జెక్ట్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ప్రతి ఒక్కటి డన్ అయిపోయాక మీరు ఏమని చేసుకోండి. అయిపోయాక నేను తర్వాత చెప్తా. అండ్ ఇదే సేమ్ షెడ్యూల్ నైట్లో కూడా రిపీట్ చేయాలి. ఓకేనా? ఇది కంపల్సరీ 45 days చేయాలి. ఏదేమైనా కానీ ఇది కంపల్సరీ చేయాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఓల్డ్ నోట్స్ చాలామంది రాసి ఉంటారు. నోట్స్ అంటే లెక్చర్ చెప్పేటప్పుడు కానీ కాలేజ్లో కానీ ఇవన్నిట్లో నోట్స్ రాసి ఉంటారు. ఆ నోట్స్ ఓపెన్ చేయండి. రాసిన వాళ్ళు చెప్తున్నా, రాయని వాళ్ళు ఇంకా ఏం చేయలేము. రాయని వాళ్ళు ఒక ఆప్షన్ చేయొచ్చు, ఏంటంటే ఆన్లైన్ నోట్స్ తీసుకోవచ్చు, లేకపోతే అట్లా చేసి మీరు నోట్స్ అని తెచ్చుకొని ట్రై చేయండి. ఎందుకంటే ఈ టైంలో నోట్స్ ఆర్ ద బెస్ట్ థింగ్. ఓకే, ఆ నోట్స్ అనేవి రివైజ్ చేయడానికి ట్రై చేయండి. ఒక డేలో ½ day అన్న మినిమం రివిజన్ ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్కి రివిజన్ అనేది కంపల్సరీ ఉండాలి, ఒక ½ day. ఓకే, నెక్స్ట్ పీవైక్యూస్ ఆర్ ద రియల్ గేమ్ చేంజర్స్. ఎందుకంటున్నా అంటే ఈ టైంలో పీవైక్యూస్ ఎంత పర్ఫెక్ట్గా, ఎంత ఎఫిషియెంట్గా చేస్తే అంత మంచిది. పీవైక్యూస్కి చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎట్లా అంటే పీవైక్యూస్ బుక్ ఓపెన్ చేస్తారు, పీవైక్యూస్ సాల్వ్ చేయడం ట్రై చేస్తారు, ఫస్ట్ వెళ్ళిపోతారు సాల్వ్ చేయడానికి. నేను చెప్పినట్టు రివిజన్ చేయరు, ఫస్ట్ రివిజన్ చేసినాకనే కూర్చోవాలి. ఎందుకంటే మన బ్రెయిన్కి కాన్సెప్ట్స్ కావాలి, ఆ లాజిక్ అర్థం కావాలి మీరు ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే. సో కూర్చోండి. మీకు ఇంకోటి ఏంటంటే రివిజన్ ఎంత చేస్తారో దాంతోపాటు పీవైక్యూస్ కూడా చేయాలి. ఎందుకంటే మీకు నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఎక్కువ పీవైక్యూస్ నుంచి కూడా నేర్చుకుంటారు. ఓకేనా? సో పీవైక్యూస్ బుక్ ఓపెన్ చేస్తారు, సో మీరు క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో ఫస్ట్ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే మనకి లాజిక్ అర్థం కాకపోతే ఏం చేయండి, ట్రై చేయండి ఒక 2 minutes. దాన్ని ఇంకా పడకండి 10 నిమిషాలు 20 నిమిషాలు. అప్పుడు ఏమవుతుంది, మీకు ఇంట్రెస్ట్ పోతుంది, బుక్ పక్కన పెట్టి కూసుకుంటారు. అది పాయింట్. నేను కూడా అట్లనే చేస్తుండే, అది చేంజ్ చేసుకున్నాను అనుకోండి, వేరే విషయం. సో అది ఎట్లా చేంజ్ చేసుకోవాలో చెప్తున్నా. సో అలా చేయకుండా 2 minutes ట్రై చేయండి. ట్రై చేయకుండా ఎందుకండి, లాజిక్ అర్థం కాకపోతేనే మీరు సొల్యూషన్కి వెళ్ళి ఓన్లీ ఆ సొల్యూషన్ స్టెప్స్ ఎట్టున్నాయి చూసుకోండి, అంతే. చూసుకుంటే మీకు ఒక లాజిక్ అనేది అర్థమవుతుంది. అప్పుడు మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ నెక్స్ట్ ఒకవేళ ఇట్లాంటి క్వశ్చన్ మీకు హిట్ అయితే మీరు కంపల్సరీ క్రాక్ చేస్తారు దాన్ని. అర్థమైందా? సో ఇట్లా ట్రై చేయండి. లేదు రాబాయ్ మస్తు ట్రై చేస్తున్నా, అది చూస్తున్నా కూడా నాకు అర్థమవుతుంది అంటే వీడియో సొల్యూషన్ చూడండి. ఇంకా అర్థం కాకపోతే అప్పుడు ప్రాబ్లం ఏంటంటే మీరు కాన్సెప్ట్ మిస్ అయ్యారు అక్కడ. అర్థమైందా? కాన్సెప్ట్ మీకు క్లియర్ లేదు. సో క్లియర్ చేసుకోవాలి కాన్సెప్ట్. సో మళ్ళీ వెళ్ళి ఆ కాన్సెప్ట్, ఆ చిన్న క్లిప్పే కదా, చిన్న కాన్సెప్ట్, ఒక 1 hour ఉంటుంది మ్యాక్సిమం, ఒక ½ hour ఉంటుంది, లేదా 1 hour ఉంటుంది మ్యాక్సిమం. ఆ కాన్సెప్ట్ మొత్తం క్లియర్ చేసుకోండి. అక్కడ ఆపేసి ఒక బుక్లో రాసుకోండి ఈ కాన్సెప్ట్ ఇవన్నీ అయిపోతాయి. సో ఒక టైం పెట్టుకొని మొత్తం అన్ని కాన్సెప్ట్స్ మళ్ళీ రివైజ్ చేసుకోండి. సో మళ్ళీ మీరు ఆ క్వశ్చన్కి వెళ్ళినప్పుడు 110% మీరు ఆ క్వశ్చన్ని క్రాక్ చేస్తారు. ఇంకా చాలామంది అడుగుతారు, బ్రో మాక్ టెస్ట్లు వద్దా? కంపల్సరీ మాక్ టెస్ట్ రాయాలి. కానీ డే 1 ఇప్పుడే కూర్చొని మాక్ టెస్ట్ చేస్తా అంటే సెట్ కాదు. ఎందుకంటే మీరు ముందు ఇప్పుడే ఫస్ట్ అటెంప్ట్ రాసి వచ్చారో మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా లో ఉంటుంది. మీరు ఇప్పుడు చదివి ఇలా ప్రాక్టీస్ బిల్డప్ చేసుకుంటే ఒక కాన్ఫిడెన్స్ ఒక లెవెల్లోకి వస్తుంది. దాని తర్వాత మీరు మాక్ టెస్ట్ రాస్తే యూజ్ ఉంటుంది. అవునా కదా? మీరు ఒకసారి ఆలోచించుకోండి. సో ఒక లాస్ట్ 10 days కంటే ముందు 10 days ఉంటాయి చూసినా, అప్పుడు స్టార్ట్ చేయండి మాక్ టెస్ట్. ఓకేనా? లాస్ట్ 5 days వరకు రాస్తుండండి, మీ ఇష్టం. లాస్ట్ 5 days ఓకే, ఇట్స్ ఓకే, 5 days వరకు రాస్తుండే ఉండొచ్చు. మార్నింగ్ 10 o'clock to 1 o'clock వరకు స్లాట్ పెట్టేసుకోండి, ఎగ్జామ్ రాసేసేయండి. అరే డిస్టర్బెన్స్ ఉంటుంది కదా బ్రో ఇంట్లో అంటే
డిస్టర్బెన్స్ ఉంటేనే మంచిది. ఎందుకంటే మీరు ఈ డిస్టర్బెన్స్లో ఎగ్జామ్ రాసిరు అనుకోండి, మీరు ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే అక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మీ పక్కన కూర్చుంటారు, ఫ్యాన్స్ సౌండ్ అంటే మీకు ఒక ఫియర్ అనేది వచ్చేస్తుంది అప్పుడు. సో ఇక్కడ మీరు డిస్టర్బెన్స్తో మీరు అలవాటు అయిపోయి ఎగ్జామ్ రాసిన అనుకోండి, అక్కడ మీకు ఈజీ అయిపోతుంది. అక్కడ ఏముంది, సైలెంట్ ఉన్నా కూడా మీకు ఫరక్ పడదు, ఎట్లున్నా కూడా మీకు ఫరక్ పడదు. ఓకేనా, డన్. అక్కడ మీకు ఎగ్జామ్ రాస్తారు. మార్నింగ్ 10 to 1 అట్లా స్టార్ట్ పెట్టుకోండి, ఎగ్జామ్ రాసేయండి. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసినాక మంచిగా కొంచెం పడుకోండి, లేచి అనలైజ్ చేయండి ఎక్కడ తప్పులు చేసినా ఏంది. సో మీకు అక్కడ కాన్సెప్ట్ ప్రాబ్లం పక్కా వస్తుంది. ఎక్కడ ఒక కాన్సెప్ట్లో మిస్ అవుతూ ఉండొచ్చు, ఏదైనా లాజిక్ మిస్ అయ్యి ఉండొచ్చు, అవన్నీ ఒక పేపర్లో రాసుకోండి. ఎర్రర్ బుక్ అయితే పక్కా మెయింటైన్ చేయాలి. ఇవన్నీ చెప్పిన పాయింట్స్ పక్కా పాటిస్తే ఎవరైనా క్వాలిఫై అవుతారు. ఓకే, క్వాలిఫై అయింది, మంచి ర్యాంక్స్ కూడా తెచ్చుకోవచ్చు. ఓకే, సో డన్. అక్కడ అయిపోయినాక మీరు క్లియర్ చేసేసుకుంటారు. ఈ సాయంత్రం పూట కూర్చొని కాన్సెప్ట్ క్లియర్ చేసుకొని అంతే చిల్ అయ్యి కొంచెం ఆడుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇట్లా ఒక 10 days అట్లా ఒక 5 to 10 మాక్ టెస్ట్ ఇచ్చేసేయండి. దాని తర్వాత లాస్ట్ 10 daysలో మీరేం చేస్తారంటే రివిజన్, ఫుల్ రివిజన్, ఓన్లీ రివైజ్ అంతే. ఫార్ములాస్ మొత్తం మీ బ్రెయిన్లో తిరుగుతూనే ఉండాలి. ఓకేనా, ఏది అడిగినా చెప్పేసారు అట్లా ఉండాలి ఫార్ములాస్ అంతా. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. చాలా కొన్ని క్వశ్చన్స్ అయితే డైరెక్ట్గా ఇస్తారు. ఓకేనా, ఇంకా చాలా టిప్స్ ఉంటాయి, ఒక్క వీడియోలో కవర్ చేయడం చాలా కష్టం. నేను నెక్స్ట్ సిరీస్ తీసుకొస్తాను. ఓకేనా, కానీ మీరైతే ఎంత తక్కువ అయితే అంత తక్కువ కంటెంట్ కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ. ఎందుకంటే ఇది మీ టైంని కిల్ చేస్తుంది. ఇది ఫ్యాక్ట్ చెప్తున్నా. చాలామంది వీడియోస్ పెడుతూనే ఉంటారు. నేను ఆన్లైన్ వీడియోస్ ఇన్ని లక్షల వీడియోస్ ఉంటాయి చెప్తున్నా కదా, వేలు లక్షల వీడియోస్ ఉంటాయి. మీరు అన్ని వీడియోలు చూసుకుంటూ పోతే మీకు వీడియోలు ఉంటాయి అంతే, మీకు ఇంకేం చదవడానికి ఏమి ఉండదు. ఓకేనా, దయచేసి ఇప్పుడే వీడియో ఆపేసి కూర్చొని చదవండి ప్లీజ్. ఓకేనా, దాని తర్వాత మనం చాలా డిస్కస్ చేద్దాం. బీటెక్ ఎట్లుంటుంది, లైఫ్ ఎట్లుంటుంది, అండ్ ఏ బ్రాండ్ తీసుకోవాలి ఏంది అవన్నీ తర్వాత మస్తు నేను మీతోనే ఉంటా. ఓకేనా, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా కొంచెం. ఓకేనా, సరే మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. ఇంకో వీడియో పెడతాం, మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పీవీక్యూస్ ఎట్లా సాల్వ్ చేయాలని చెప్పేసి పెడతా, అండ్ మాక్ టెస్ట్ ఎట్లా రాయాలి, ఇంకా నెంబర్ ఆఫ్ టిప్స్ అండ్ ట్రిక్స్ తీసుకొస్తా, అండ్ ఎంసెట్ కౌన్సిలింగ్, ఇంకా చాలా వీడియోస్ వస్తున్నాయి కదా. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, కలుద్దాం ఇంకో వీడియోలో. అప్పటికైతే బాయ్.